హలో, వెల్కమ్ టు పాంపార్టీస్ ఛానల్. నేను ఇవాళ గంగవాయ కూర, తీయ కూర వేస్తున్నాను. దీనికి కావాల్సింది ఏంటంటే పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత ఉల్లిగడ్డలు, కొంచెం ఎల్లిగడ్డలు, కొత్తిమీర, గంగవాయల కూర, తర్వాత ఇది చింతపండు. ఫస్ట్ ప్యాన్లో ఇలా నూనె వేసుకొని తర్వాత ఇందులో అది నూనె కాగాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మనం తరిగి పెట్టుకున్నట్లాంటి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఉంది కదా, ఇది కూడా వేసేయాలి తాలింపు. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు వేసి ఇలా లిడ్ పెట్టుకోవాలి. కొంచెం ఉల్లిగడ్డ ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, ఉప్పు వేయాలి. కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు కొంచెం పసుపు, లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఆనియన్స్లో ఉన్నది వాటర్ అంతా బయటికి రావాలన్నమాట. వేసేసి ఒకసారి మళ్ళీ కలిపేసి మళ్ళీ లిడ్ పెట్టండి. మళ్ళీ ఇప్పుడు ఉల్లిగడ్డ మొత్తం ఫ్రై అయ్యాక గంగవాయల కూరని కడిగి ఇందులో వేసాలి. గంగవాయల కూర, చింతపండు, ఉప్పు వేస్తే సరిపోతుంది. గంగవాయల కూరని కడిగి సన్నగా తరిగి తర్వాత చింతపండు ఇవన్నీ అందులో వేస్తాం. ఎప్పుడైనా కానీ కూరలు ఫస్ట్ తరిగి కడగద్దు, కడిగాక తరగాలి. విటమిన్స్ అన్నీ పోతాయి దాంట్లో. సో నేను ఫస్ట్ ఏం చేశాను, కట్టాలు కడిగేసి తరిగేసి ఇప్పుడు దాంట్లో వేస్తాను. కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను. కొత్తిమీర కూడా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కూడా వేస్తాను. సో గంగవాయల కూర, కొత్తిమీర అంతా, చింతపండు అన్నీ వేసాక సాల్ట్ తగినంత వేసేసి ఒకసారి కలిపి లిడ్ పెట్టేసి చాలు. అప్పుడు మగ్గాక వడ్డించుకోవచ్చు. ఈజీ అండ్ హెల్దీ. మధ్యలో 2 సార్లు కలపండి. ఇలా వాటర్ ఊరుతుంది. వాటర్ ఊరాక కొంచెం వాటర్ పోయాక డిష్ అవుట్ చేసుకుంటే చాలు. చెప్పడం మర్చిపోయాను, ఉల్లిగడ్డలు వేసాక ఎల్లిగడ్డలు కూడా వేసాను. సో ఇది గంగవాయల కూర పుల్లగా ఉంటుంది, చింతపండు కూడా పుల్లగా ఉంటుంది కదా, ఉడికాక ఎల్లిపాయలు పుల్లగా బాగుంటుంది. ఇంకొంచెం వాటర్ ఉంది, ఇది అయిపోయాక డిష్ అవుట్ చేస్తాను. సో గంగవాయల తీయ కూర ఈజ్ రెడీ టు ఈట్. చూడు, నీళ్ళంతా వెళ్ళిపోయింది. ఎల్లిగడ్డ పుల్లగా ఉంటుంది కొరుకుతుంటే. సో వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని లైట్గా పప్పు కలుపుకుంటే చాలా బాగుంటుంది.